హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము నాగార్జున సాగర్ చూడడానికి వెళ్తున్నాము. 26 గేట్స్ ఓపెన్ చేశారు కదా, అందుకని అనుకోకుండా ప్రోగ్రామ్ చేశాము. మధ్యలో మా ఫ్రెండ్ వాళ్ళని పిక్ చేసుకున్నాము. పాపని స్కూల్కి పంపించాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పాపని కూడా పిక్ చేసుకోవాలి. అది కార్ ఎక్కగానే నాకు ఐస్ క్రీమ్ కావాలి నాన్న అని అడిగింది. వెంటనే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అలా ఐస్ క్రీమ్ తింటూ మధ్యలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఇక్కడ ఫేమస్ అంట, ఇక్కడ నుండో వచ్చి తింటారని అక్కడ కార్ ఆపాము. వారైతే ఇక్కడ మలాయి తింటున్నారు. రాయికి పానీపూరి అంటే చాలా ఇష్టము. ఎక్కడ కనిపించినా వదిలిపెట్టదు. అందుకని దానికైతే పానీపూరి తీసుకున్నాము. అదేవిధంగా నేనైతే కచోరీ చాట్ అంట ఇక్కడ చాలా బాగుంటుందని చెప్తే మేము కచోరీ చాట్ తీసుకొని తిన్నాము. తర్వాత మా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఈలోపు మనకి లంచ్ టైం అయింది. మధ్యలో రాఘవేంద్ర టిఫిన్స్ అని ఒకటి ఉంది. మాకు సాటర్డే కాబట్టి అందరికీ వెజ్జే కాబట్టి మేమైతే ఇక్కడ జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నాము. మా పాప వాళ్ళైతే వాళ్ళు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చాము. ఈ వీకెండ్స్ కాబట్టి చాలా రష్ ఉన్నారు. అక్కడ దగ్గర వరకు అయితే వెహికల్స్ అయితే అలో చేయలేదు. 3 కిలోమీటర్స్ దూరంలోనే కార్స్ అయితే పార్కింగ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాము. చూడండి, మనకి 3 కిలోమీటర్స్ దూరం నుండే అసలు ఆ వాటర్ సౌండ్ అయితే ఎలా వినిపిస్తుందంటే వావ్! చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. ఇక్కడైతే బత్తాయి జ్యూస్ చాలా ఫేమస్. ఎవరు చూడు బత్తాయి జ్యూసే అమ్ముతూ ఉంటారు. మేమైతే ఎండకి చాలా కొంచెం దాహం వేసింది. అందుకని బత్తాయి జ్యూస్ తీసుకొని తాగాము. చూడండి, వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. మనం అక్కడ నిలబడితే ఆ ఫ్లోర్‌కి ఆ వాటర్ అన్నీ వచ్చి మన మీద పడుతున్నాయి. మా పాపనైతే ఫస్ట్ రాను రాను అంది. కానీ తర్వాత వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేసింది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ ఎప్పుడు 26 గేట్స్ అంటే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏంటో. ఇది నాగార్జున సాగర్ పవర్ హోము. అందరినైతే ఇందులోకి వెళ్ళనివ్వట్లేదు. మాకు ఒక ఎంప్లాయీ ఇందులో పరిచయం ఉన్నారు కాబట్టి మేము రికమెండేషన్ తోటి లోపలికెళ్ళాము. అందరిని వెళ్ళనివ్వట్లేదు. అసలు లోపల ఎంత వేడి అంటే మొత్తం చెమటలు కారాయి. అసలు మేము అనుకున్నాము ఇందులో ఎంప్లాయీస్ అయితే ఎలా వర్క్ చేస్తారో. చాలా కష్టం ఇందులో వర్క్ చేయడం అయితే. అసలు ఎంత వేడి అంటే చాలా. ఇప్పుడే ఇలా ఉంది అంటే సమ్మర్‌లో ఇంకెంత వేడి ఉంటదో. మా పాపనైతే నేను నడవలేను, నాతో కాదు అనేసింది. చూడండి ఎలా దిగుతుందో. మొత్తానికి తనైతే మాకు ఆ ఎంప్లాయీ దగ్గరుండి మాకు అన్నీ చూపించారు. చూడండి, పవర్ ఇక్కడ నుండి జనరేట్ అవుతుందంట. ఇదైతే ఒక మంచి ఎక్స్‌పీరియన్సు. ఇదివరకు కూడా మేము ఒకసారి నాగార్జున సాగర్‌కి వెళ్ళాము. గేట్స్ ఓపెన్ చేశారని తెలిసి వెళ్ళాము. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేలోపే ఆ గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. అందుకని ఈసారి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి అనుకోకుండా ఇలా ప్రోగ్రామ్ చేసి వెళ్ళాము. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో గనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.